విజయనగరంలో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరాంది. ప్రభుత్వం ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించింది. రాయలవారు ప్రభుత్వోద్యోగులను పిల్లులను ఉచితంగా ఇప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరం కావున ఒక్కొక్క ఆవును కూడా ఇప్పించారు. ప్రభుత్వోద్యోగులతో పాటు కవులకు పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని ఒక్కొక్క ఆవును ఇచ్చారు. అందరితో పాటు రామకృష్ణ కవి కూడా ఒక పిల్లిని ఒక ఆవును ఇచ్చారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తమ కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారం లేక ఆకలితో చాలా బాధపడుతూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకొనుటకు రేయింబగళ్ళు మేలుకొని ఉండి కనబడిన ఎలుకలన్నింటినీ చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇళ్లల్లో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలిని తీర్చుకోసాగింది. అందువల్ల రామకృష్ణుని ఇంట్లో కానీ ఇరుగు పొరుగు ఇళ్లల్లో కానీ ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందున అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నది. ఇట్లు జరుగుతుండగా రాయలవారు తమ ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన పిల్లులను చూసి బాగా పెంచిన వారికి బహుమతి ఇవ్వబడినట్టు ప్రకటించారు. తమ వద్ద నుండి పిల్లులను తీసుకుని వెళ్ళిన వారంతా వాటిని పౌర్ణమి నాడు తప్పగా తీసుకుని వచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయం రామకృష్ణ కవి తెలుసుకుని ఆలోచనలో పడ్డాడు. ఆవు ఇచ్చిన పాలన్నీ నేను మా కుటుంబ సభ్యులకు హాయిగా తాగేశాం. పిల్లికి ఒక్కనాడైనా పాలు ఇవ్వలేదు, సరిగా తిండి కూడా పెట్టలేదు. అది ఇప్పుడు చచ్చే స్థితిలో ఉంది. దీనిని తీసుకుని వెళ్ళి రాయలవారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పౌర్ణమి ఇంకా వారం దినాలుంది. ఈ గండం నుంచి బయటపడటం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపు అయిన తర్వాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా ఉన్న పాలను తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడివేడి పాలు తీసుకుని వచ్చింది. ఆ గిన్నె ఉంచిన చోట పిల్లికి ఎదురుగుండా పెట్టాడు. ఆ పాలు తీసుకుని వచ్చిన దాని చేత తాగించడానికి ప్రయత్నించాడు. పాలను చూచి అది ఆనందించి తాగబోయింది. మూతి కాలింది, అరుస్తూ పారిపోయింది. దానిని మళ్ళీ తీసుకొచ్చి ఈ పాల దగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఆ విధంగా కొన్నిసార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడం లేదు. అది పాలను చూసి ముఖం తిప్పుకోవటం మొదలుపెట్టింది. రామకృష్ణ చేతుల నుండి తప్పించుకొని పారిపోవటకు ప్రయత్నించింది. కానీ పాలు తాగుటకు మాత్రం సిద్ధపడలేదు. దాని ప్రవర్తన చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించి గండం తప్పించుకుని గట్టెక్కాలనుకున్నాడు. పౌర్ణమి నాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైంది. ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లలను ఎత్తుకొని తెచ్చి రాయలవారికి చూపిస్తున్నారు. ఒక పిల్లి కంటే ఒకటి బాగా బలిసి ఉంది. అతిగా బలిసి అడుగు తీసి అడుగు వేయలేక ఆయాసపడే స్థితిలో ఉన్నవి. ఎలుక కనబడినా పరిగెత్తి వెళ్ళలేనంత లావుగా ఉన్నవి. తాము ఇచ్చిన పిల్లులు తమ ఉద్యోగులు బాగా పెంచుతున్నారని రాయలవారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణ కవి తాను పెంచుటకు తీసుకువెళ్ళిన పిల్లిని తీసుకొచ్చి రాయలవారికి చూపించాడు. అది బాగా కృషించిపోయి రేపో మాపో చస్తుందేమో అనుకునేటట్లు ఉంది. ఆ పిల్లిని చూడగానే రాయలవారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవి గారు, మీ పిల్లి ఇలా ఉండటానికి కారణం ఏమిటని, అందరి పిల్లులు ఒకదానికొకటి కంటే ఒకటి బలిసి ఎంతో అందంగా ఉండగా మీ పిల్లి బక్క చిక్కి ఈ క్షణమో మరుక్షణమో ప్రాణం వదిలేదా ఉంది. ఏం అలా ఉందే, మేము ఇచ్చిన పాలు దీనికి పట్టడం లేదా అని అడగగా రామకృష్ణుడు వినయంగా, మహాప్రభు, ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ ఇన్నికో. అసలు పాలు ముట్టదు, అప్పుడప్పుడు కాస్త పప్పు అన్నం తింటుందనుకోండి. ఎప్పుడూ దీని దృష్టి ఎలకల మీదే. దీని పుణ్యమా అని మేమేగాక మా ఇరుగు పొరుగు ఇళ్లలోని వారు కూడా ఎలకల బాధ లేక హాయిగా ఉన్నారు అని చెప్పాడు. రామకృష్ణుని మాటలు విని రాయలవారేగాక సభలో ఉన్న మంత్రులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. రాయలవారు ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటును పంపి పాలు తెప్పించి ఒక చోట పెట్టించారు. తమ పిల్లితో ఆ పాలు తాగించండి అని ఆజ్ఞాపించాడు. రామకృష్ణ పట్టుకుని ఉన్న పిల్లిని తీసుకుని వెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే ముఖం పక్కకు తిప్పేసుకుంది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనకకు తిరిగి వస్తుంది. అది చూచి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణ చెప్పిన మాటలు నిజమేనని అనుకోసాగారు. ఎవరు ఏమనుకున్న రాయలవారు మాత్రం రామకృష్ణుని మాటను నమ్మలేదు. లోకంలో పాలు త్రాగని పిల్లి ఉంటుందా? రామకృష్ణుడు ఏదో కొంటి పని చేసి ఉంటాడు, అందువల్లనే ఈ పిల్లి పాలు త్రాగుటకు భయపడుతుంది అని ఆ పిల్లిని దగ్గరకు తీసుకుని
నోరు పరీక్షించి చూశారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనపడ్డాయి. నాలుక చివర వాత పడినట్టుంది. వాటిని చూసి రాయలవారు కోపించి, రామకృష్ణ కవి, పిల్లు పాల తాగకుండా మీరేదో చమత్కారం చేసినట్టు గ్రహించాం. మీరు నిజం చెబితే క్షమించి విడిచిపెడతాను, లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా రామకృష్ణుడు జరిగిన విషయమంతా చెప్పి, మహాప్రభు, మీరు మా ఎలుకల బాధ తీర్చుటకే పిల్లిని, దాన్ని పెంచుటకు ఒక ఆవును ఇచ్చారు. ఈ పిల్లి వలన మా ఇంటిలోని ఎలుకల బాధయే కాక మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధ కూడా పోయింది. మీరు ఎవరినైనా పంపి మా ఇంట్లో పరిసరాల్లో ఎక్కడైతే ఎలుక కనబడతామో తెలుసుకుని రమ్మనండి. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలని ఈ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టేగాక మాకు నిత్యం కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదలైన వాటి లోటు లేకుండా కరిగించారు. ఆవును కూడా ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వకంగా వందనం అర్పించుకుంటున్నాను. నా పిల్లి వలె ఇచ్చటకు తేబండి ఏ పిల్లి అయినా ఎలుకను పట్టగలదేమో పరీక్షించి చూడండి. కడుపు నిండా తిని బలిసిన పిల్లలు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించినా ఇచ్చటికి వచ్చిన వారిని అడిగి తెలుసుకుని నన్ను శిక్షించటయో రక్షించటయో చేయండి అని చెప్పాడు. రామకృష్ణుని మాటలు విని రాయలవారు అతడికి బలిసిన పిల్లులను తెచ్చిన వారిని విచారించగా వారి ఇళ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పారు. రామకృష్ణుని ఇంటి పరిసరాల్లో ఉన్న వారిని విచారించగా తమకు ఎలుకల బాధ ఏ మాత్రమూ లేదని చెప్పారు. ఆ సమాచారం తెలుసుకుని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరి అయినదాన్ని మెచ్చుకుని 100 వరహాలు బహుమతిగా ఇచ్చి సత్కరించారు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి 2 సంతానం. పెద్ద కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనమంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మోగిపోయింది. అలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడలను రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లల కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒకరు తమ పిల్లనిస్తానని ముందుకు రాల. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లో ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను, అప్పడాల పిండి అంటేను తగిన ఇష్టం అండి. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా అప్పడాలు వద్దుదామని అంటే దగ్గర పెట్టి కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది. కాబోయే వియ్యపురాలు, కాబోయే కోడలు ప్రక్కనే నుంచుని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కావోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన్ని వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాడితో అంత పీనాసి కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను కొడుకు కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పూలు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలు పడిపోయేది. పాప ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలు బొమ్మలా ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాల వెళ్ళబుచ్చుతోంది కోడలు. అలా 4 ఏళ్లు గడిచాయి. విధవరాలు కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా, అందుచేత కోడలు ఆ 2 రుచికి చూడకుండా చేయాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ పూర్తి చేసింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఆ సంగతి అంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాద్దేమండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి నాకు అప్ప చెప్తే నేనెక్కడ రుచి చూసేస్తానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగిన ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసి తర్వాత ఒక్క పెసరైనా నాకు మిగలదే ఎలాగండి అని అడిగింది. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయంతో వచ్చింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా, మన రోలు కూడా
మొన్ననే కక్కు కొట్టించాం కదా, అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు, ఆ పిండికి ఇరుక్కుని తింటాను, ఇక తప్పదు, నాకు ఆ పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఆ సంభాషణ అంతా ఆ ప్రక్క వసారాల్లో పడుకున్న అత్త విన్నది. హరి, దీని తస్సా గొయ్యా, ఇదా దీని ఆలోచన, నేనైనా తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రి అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇక అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసిది కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా గొరకల్లో గోరు చుట్టుకుని చిగురు అంటి భగభగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి, రోట్లో పిండి కాస్త వేస్తే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడిగుండేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాప ఏం చేస్తుంది, పోనీ అరుద్దామంటే దవడలు కదపటానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాప మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు, ఆమె మూలుగు కొడుకు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా పాచి పని చేసే ఏనాది సుబ్బమ్మ అమ్మగారు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరికి వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని ఏనాది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూచి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఎప్పుడు ఏనాదిది అయ్యగారు, మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డు మీద సతికిల పడండి, తల దానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా యువతల పడింది. మొహం వాపు నడ్డి తోపుతో పెళ్లి అయిపోయేదాకా ఆమె లేవలేదు, ముసుగు పట్టుకుని పడుకుంది. చంద్రగిరి పొలిమేర దాటిన తర్వాత ఒక పెద్ద అడవి ఉండేది. అందులో చాలా రకాల జంతువులు నివసించేవి. ఒకరోజు ఒక జింక దాని బిడ్డను తీసుకుని ఆహార సేకరణకు వెళ్ళింది. అలా నడుస్తూ ఉండగా జింక పిల్లకు సీతాకోక చిలుకలు కనిపించడంతో వాటి వెంట పరిగెత్తి దారి తప్పిపోయింది. కాసేపటికి వెనక్కి తిరిగి చూసిన తల్లి జింకకు దాని బిడ్డ కనిపించకపోవడంతో కంగారు పడిపోయింది. చాలాసేపు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఒకచోట ఏడుస్తూ కూర్చుంది. అది చూసిన కోతి వివరాలు కనుక్కుంది. ఇక రెండూ కలిసి జింకపిల్ల కోసం అడవంతా గాలించడం మొదలుపెట్టాయి. ఆ జింకపిల్ల దారి తెలియక ఏడుస్తూ ఓ పులి గుహలోకి వెళ్ళసాగింది. అప్పుడే అటువైపుగా వస్తున్న కోతి, తల్లి జింక అది గమనించాయి. కానీ ఎదురుగా పులి వస్తుండడంతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయి గుహలోకి వెళుతున్న జింకపిల్లను చూసి, పులిరాజా, మనకు విందు భోజనం నేరుగా గుహలోకే వచ్చేసింది అంది నక్క. ఆ మాటలు విని, ఇందాకే కదా కడుపు నిండగా తిన్నావు, దాన్ని రేపు ఉదయాన్నే తినేద్దాం, ఎందుకైనా మంచిది, ఆ జింకపిల్ల బయటికి పారిపోకుండా కాపలా ఉండు అని చెప్పి నిద్రపోయింది పులి. అలాగేనంటూ సమాధానమిచ్చి కాసేపటికి నక్క కూడా నిద్రలోకి జారుకుంది. అదే అదునుగా వెంటనే కోతి గుహలోకి వెళ్ళి జింకపిల్లని తీసుకొచ్చింది. అది పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని గట్టిగా కాగలించుకుంది. బయటికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ లేకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళ వెంట ఉండాలి. పొరపాటున ఇలా దారి తప్పిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది తెలుసా. మేము సమయానికి వచ్చాం కాబట్టి సరిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, సరేనా అని అన్నాయి కోతి, తల్లి జింక. అలాగేనంటూ జవాబిచ్చింది జింకపిల్ల. ఇక మూడూ కలిసి వాటి నివాసానికి బయలుదేరాయి. నమస్తే. ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం, ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకొని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు.
అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడు అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణెం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు ఒక బంగారు నాణెం కాదు, 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. చెరువు గట్టున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుపై చాలా కాలం నుండి హంసలు నివసిస్తూ ఉండేవి. ఉదయం అంతా నీళ్లలో హాయిగా తిరుగుతూ రాత్రి చెట్టుపై చేరి హాయిగా కాలం గడుపుతూ ఉండేవి ఆ హంసలు. కొద్ది కాలం తర్వాత చుట్టూ చెరువులు ఎండిపోవడంతో హంసలు నివాసం ఉండే పెద్ద చెరువు దగ్గరకు ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్న కొంగలు చేరాయి. అవి కూడా పగలంతా చెరువులో చేపల్ని వేటాడి రాత్రికి హంసలు కూర్చునే మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాయి. హంసలు కొంగలు నివాసాన్ని ఎదిరించలేదు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అదే మర్రి చెట్టుపై ఆ చుట్టూ ఉన్న తోటలు ఎండిపోవడంతో ఆ ప్రాంతంలో సంచరించే చిలుకలు కూడా అదే మర్రి చెట్టును తమ నివాసంగా మార్చుకున్నాయి. ఈ విధంగా హంసలు, కొంగలు, చిలకలు మర్రి చెట్టుపై అన్యోన్యంగా కాలం గడుపుతున్నాయి. పగలు ఎంతకు వారు తమ ఆహార అన్వేషణకు వెళ్ళి రాత్రి అయ్యేసరికి అన్నీ ఆనందంగా గూళ్ళు చేరేవి. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత వాటిలో జాతి భేదం ఆలోచన వచ్చింది. ఏ జాతికి ఆ జాతి తమ ఉన్నంత కాలం మనమే ఉన్నతలం అనే అహంకారం పెరిగిపోయింది. తమ తమ జాతుల గొప్పతనాన్ని చాటుకోవాలని, అలా తమను ఒక త్రాటిపై నడిపించుకోవటానికి తమకు ఒక నాయకుడు ఉండాలనే ఆలోచన కలిగింది. అందుకై అవి తమ తమ నాయకులను ఎన్నుకున్నాయి. హంస జాతికి హంసేశుడు, కొంగల జాతికి కొంగేశుడు, ఇలా చిలకల జాతికి చిలకేశుడు నాయకులుగా ఎన్నికయ్యారు. ఈ నాయకుల ఆలోచన ఒక్కటే, అది తమ తమ జాతుల బల ప్రదర్శన ద్వారా మిగతా జాతుల పక్షులను వెళ్ళగొట్టాలని వారికి వారే దురాలోచన ప్రారంభించారు. వారి ఆలోచనలకు తగ్గట్లు తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకై హంసేశుడు, కొంగేశుడు మరియు చిలకేశుడు ఉదయాన్నే లేచి తమకు సమీపంలోని అడవంతా తిరిగి తమ తమ జాతుల పక్షులను సమీకరించడం ప్రారంభించాయి. ఆయా జాతుల పక్షులను పిలిపించుకొని వాటన్నిటినీ అదే మర్రి చెట్టుపై నివాసం ఉండేటట్లు ప్రాధేయపడ్డారు పక్షులంతా. పక్షి నాయకుల కోరిక మేరకు మిగతా పక్షులన్నీ జాతి అభిమానంతో ముందు వెనక ఆలోచించకుండానే ఒకే మర్రి చెట్టుపైకి తమ నివాసం మార్చడం ప్రారంభించాయి. మర్రి చెట్టుపై పక్షుల సంఖ్య రోజు రోజుకు బాగా పెరిగిపోయింది. కనీసం అవి ఒకరిని చూసి ఒకరు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక లాభం లేదని గ్రహించి పక్షి నాయకులు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడ్డారు. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఒకరికొకరు ముక్కుతో పొడుచుకోవడం ప్రారంభించాయి. ఒళ్ళంతా రక్తాలతో తడిసిపోయాయి. అయినా అవి యుద్ధం ఆపలేదు. చివరికి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కొట్లాటకు దిగాయి. అడవంతా ఆ పక్షుల అల్లరితో మారుమ్రోగింది. పక్షుల అల్లరి ఆ చుట్టుముట్టు సంచరించే వేటగాళ్ల చెవిన పడింది. వేటగాళ్ళు పక్షుల కొట్లాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అదే అదనుగా తీసుకుని వారు వలలు వేసి హంసలను, కొంగలను, చిలకలన్నింటినీ బంధించి ఊళ్ళోకి తీసుకుపోయి అమ్ముకున్నారు. ఇక చెట్టుపై ఏ అల్లరి లేదు. మర్రి చెట్టు మౌనంగా ఉండిపోయింది రక్తపు మరకలతో. జాతి దురహంకారం, దురాలోచనతో పక్షులన్నీ తమ ఉనికిని పోగొట్టుకున్నాయి. జాతి వేరైన జీవులొక్కడే అన్న ఆలోచన వాటికి లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో దీన్ని బట్టి మనకి దురాలోచన ఉండకూడదు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న కాపలాదారులకు గ్రామాధికారి వద్ద, గ్రామాధికారికి గ్రామస్తుల వద్ద మంచి పేరు లభించింది. పెళ్లికి వచ్చి
విడిది గృహంలో బస చేసిన పెళ్లి కూతురు తరఫు బంధువులు నగలు ఆ రాత్రి దొంగిలించబడ్డాయి. పోయిన నగలు చెక్కు చెదరకుండా గ్రామాధికారికి చేరాయని తెలియగానే అందరూ అమితానందంతో ఆయన ఇంటికి చేరారు. పెళ్లికి వచ్చి మా ఊళ్ళో నగలు పోయాయన్న అపకీర్తి తొలగినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. మీరు ఒక్కొక్కరే నా వద్దకు వచ్చి మీ నగ పేరు, తూకం, గుర్తులు చెప్పి తీసుకెళ్ళండి అన్నాడు గ్రామాధికారి. నగలు పోగొట్టుకున్న వారందరూ ఆయన చెప్పినట్టే వచ్చి నగలు పుచ్చుకుని తృప్తిగా వెళ్ళారు. ఆఖరిన ఆయన వద్ద ఒక నగ మిగిలిపోయింది. దానిని పుచ్చుకోవడానికి ఎవ్వరూ రాలేదు. నా దగ్గర ఒకే ఒక నగల మిగిలి ఉంది. దాని సొంతదారులు మీలో ఎవరూ లేరా అని అడిగాడు గ్రామాధికారి. లేకేం బాబు, అదిగో కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తున్నదే, ఆమెదే ఆ నగ. అది ఖరీదైన రాళ్ల అడ్డీగా నిన్న మాకందరికీ చూపించి మురిసిపోయింది అన్నది గుప్పులోంచి ముందుకు వచ్చిన ఒక ముత్తైదు. అది విన్న గ్రామాధికారి కూర్చున్నవాడను తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆమె లేచి ఆయన వద్దకు వచ్చిందే తప్ప మరేమీ మాట్లాడలేకపోయింది. తలొంచుకొని మౌనంగా కన్నీళ్లు కార్చసాగింది. గ్రామాధికారి ఆమెను ఓదార్చుతూ పోయిన నగ దొరికినందుకు సంతోషించక ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పటికీ ఆమె నోరు తెరవలేదు, ఏడుస్తూనే ఉన్నది. లాభం లేదనుకుని ఆమె భర్త లింగయ్య ముందుకు వచ్చి ఆ నగ మా పక్కింటి సుబ్బలక్ష్మి ఉంది. అప్పటికి నేను మొత్తుకున్నాను, అరువు సొమ్ము బరువు చేటని. అయినా నా మాట ఆలకిస్తే కదా. నిన్న బయలుదేరేటప్పుడే నగ అరువు తెచ్చుకున్నది. ఇక్కడ అందరికీ ఆ నగ తనదని గొప్పలు చెప్పుకున్నది. దాని బరువు, గుర్తులు చెప్తే కదా తెలిసేది. ఆమెకు తెలిస్తే కదా చెప్పడానికి. అందుకే దానికి ఆ ఏడుపు అన్నాడు బాధగా. ఆరా తీయగా అతడు చెప్పిందంతా నిజమని రుజువైంది. నలుగురు ముందు ఇంత నగుబాటు పాలయ్యాక నాంచారమ్మ గ్రామాధికారి నుంచి నగపుచ్చుకున్నది. ఇక ఈ జన్మలో అరువు సొమ్ముకు ఆశపడకూడదన్నట్లు భర్తతో కలిసి అక్కడి నుంచి బయలుదేరింది. అరువు సొమ్ము బరువు చేటు, తియ్యాపెట్ట తీపుల చేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు అన్నట్టు సామెత గుర్తుకొచ్చింది. శృంగేరి గ్రామానికి చెందిన ధర్మనందనుడు అనే ఆయన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించుకోవడానికి భార్యను కుమార్తెను వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నది దాటాలి. ధర్మనందనుడు నది దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ యాత్రికులను నది దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉంది. ఆయన పడవవాడిని నది దాటించేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. అయ్యా, కేవలం ₹1 మాత్రమే అన్నాడు పడవవాడు. ధర్మనందుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి. పైగా నది ఆవలిగట్టు కనుచూపు మేరలో లేదు. ధర్మనందనుడు భార్య కుమార్తెలతో పడవెక్కి నది దాటి దైవ దర్శనం చేసుకుని సూర్యాస్తమయం వేళ తిరిగి నది దగ్గరకు వచ్చాడు. ఆలయం ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి వసతి, భోజన సదుపాయాలు లేవు. అందువల్ల యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి యువతల గట్టుకు చేరుతారు. పడవవాడు ధర్మనందనుడి కేసి నవ్వుతూ చూసి, అయ్యా, మరేం అనుకోకండి, తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి ₹5 చొప్పున మొత్తం ₹15 అన్నాడు. ఉదయం నది దాటించేందుకు ముగ్గురికి కలిసి ₹3 కదా తీసుకున్నావు, ఇప్పుడు ₹15 అడుగుతున్నావేంటి? ఇందుకు తగిన కారణం ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు పడవవాడు. ధర్మనందుడు దానికి ఆశ్చర్యంగా చూశాడు. అయ్యా, క్షమించండి, చెప్పేందుకేమీ లేదు, ఇది మా వృత్తి రహస్యం అన్నాడు పడవవాడు. రాజధాని యువరాజు పుట్టినరోజు వేడుకలు చూడటానికి బాలయ్య, భద్రయ్య తమ గ్రామం నుంచి బయలుదేరారు. ఇద్దరు ఒట్టి అమాయకులు. రాజధానిలో మోసగాళ్ళు ఎక్కువ, జాగ్రత్తగా ఉండండి ఎరిగిన వాళ్ళందరూ హెచ్చరించారు. వాళ్ళు రాజధాని చేరి యువరాజు పుట్టినరోజు వేడుకలు చూస్తూ ఆనందించసాగారు. ఒకచోట వాళ్ళు ఆకాశాన్నంటేటట్టు రాణిగారి మహల్ అందాన్ని అబ్బరపడుతూ చూశారు. మహలకు ఎక్కడ చూసినా అందమైన గాజు కిటికీలు. 1, 2, 6, 16, 22 అంటూ లెక్క పెట్టసాగాడు బాలయ్య. వాడి లెక్క ఇంకా పూర్తి కాకుండానే ఎక్కడి నుంచో ఒక పౌర మీసాలవాడు వచ్చి, ఎన్ని కిటికీలు లెక్క పెట్టావు అంటూ ఉరిమినట్టు అడిగాడు.
బాలయ్య భయపడిపోతూ 16 అండి అన్నాడు. అయితే 16 రూపాయలు ఇవ్వు అని గద్దించాడు కోరమీసాలవాడు. బాలయ్య వాడికి సంచిలోంచి 16 రూపాయలు తీసిచ్చాడు. వాడు శరవేగంతో పక్క వీధిలోకి మాయమయ్యాడు. చూసావా బాలయ్య ఎలా మోసపోయామో అన్నాడు భద్రయ్య ఏడుపు ముఖంతో. దానికి బాలయ్య ధీమాగా, మనమెక్కడ మోసపోయాం, మనమే వాడిని నిలువునా మోసం చేశాం. నేను లెక్క పెట్టింది 22 కిటికీలు, మనకే 6 రూపాయల లాభం అన్నాడు. ఒక చెరువు ఒడ్డున ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన కోతమ్మ, కోకిలమ్మ ఉండేవి. చెరువులో బాతు, తాబేలు, మొసలి, చేప ఉండేవి. ఉదయాన్నే కోకిలమ్మ కమ్మగా పాటలు పాడేది. కోతమ్మ అడవిలో జీవులకు వైద్యం చేసేది. కోకిల పాటను అడవి జీవులు పట్టించుకునేవి కావు. పైగా నల్లగా ఉందని దానికి విలువనిచ్చేవి కావు. ఒకసారి చెరువులోని నీరు కలుషితమైంది. దాంతో చెరువులోని జీవులన్నీ జబ్బుపడ్డాయి. కోతమ్మ ఆకుపసర మందును బాతు, తాబేలు, మొసలి, చేపలకు తినిపించింది. చెరువులో జీవులు జబ్బుపడటం గమనించి అది తెలుసుకున్న మృగరాజు సింహం మరుసటి రోజు ఉదయాన్నే తన పరివారంతో ఆ చెరువు దగ్గరకు చేరింది. దగ్గరుండి చెరువును శుభ్రం చేయించింది. చింత చెట్టు మీద కోకిలమ్మ పాటకు సింహం ముచ్చటపడింది. పసరుమందు నూరుతున్న కోతమ్మను చూసి జలచరాలు ఆరోగ్యం వాకప్ చేసింది. మృగరాజు, నేను బాతు, తాబేలు, మొసలి, చేపలకు ఒకే మంది ఇచ్చినా ఒక్క బాతు ఆరోగ్యం మాత్రమే కుదుటపడింది. మిగతా జీవులు ఇంకా అనారోగ్యంతోనే ఉన్నాయి అంది కోతమ్మ విచారంగా. పాటలు వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది, హృదయ స్పందన మెరుగుపడుతుంది, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండి వ్యాధుల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. నేను ఉదయం చెరువు దగ్గరకు వచ్చినప్పుడు కోకిలమ్మ పాటలను వింటూ పరవశించి తల ఆడిస్తున్న బాతును చూశాను అంది సింహం. అవును రాజా, బాతు ప్రతిరోజు ఉదయాన్నే కోకిలమ్మ పాటలు వినటానికి ఒడ్డుకు వస్తుంది అంది కోతమ్మ. నల్లగా ఉన్న కమ్మని పాటల వైద్యం చేస్తున్న కోకిలమ్మ గొప్పతనం గుర్తించింది కోతమ్మ. పసరమందు వాడుతూ కోకిలమ్మ పాటలు విని తాబేలు, మొసలి, చేప కూడా తిరిగి ఆరోగ్యాన్ని పొందాయి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.